అదే బైక్ తీసుకున్నాయి, బైక్ లో స్కూటీలు ఉన్నాయి. బాగా నీటికి ఒకరు తీసుకొని షేర్ చేయండి. మీడియా మిత్రులందరికీ ఆహ్వానం. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం అనగా ప్రభుత్వం ప్రెస్టేజ్ గా తీసుకున్నటువంటి గంజాయి నియంత్రణలో భాగంగా గంజాయి తాగేవారి మీద, గంజాయి అమ్మేవారి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. అదే క్రమంలో నిన్నటి దినం అనగా 23/2/2026 తేదీన మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఉబ్బులమడుగు రోడ్డులోని అవంతి కాలనీకి సంబంధించినటువంటి మామిడి తోపులో ఎక్కువ మొత్తంలో గంజాయి చేయడం పడుతుందని సమాచారం మేరకు మేము మా సిబ్బంది మొత్తం అక్కడికి చేరుకోగా సుమారుగా 10 నుంచి 12 మంది గుంపుగా ఉండి వాళ్ళ చేతిలో బయట మనం చూసినటువంటి ఒక బ్యాగు, అందులో 2 పార్సిళ్లు పెట్టుకుని ఉంటున్నారు. పోలీసు వారిని మమ్మల్ని చూసి అక్కడి నుంచి చాలా మంది వరకు పరిగెత్తి వెళ్ళిపోయినారు. మేము మా సిబ్బంది పట్టుకున్న వారిలో 7 మంది మాకి అక్కడ దొరికినారు. ఆ 7 మంది మన్నార్ పోలూరు విలేజ్ సుల్లూరుపేట పట్టణానికి చెందిన వారిగా గుర్తించినాము. వారందరినీ పట్టుకుని విచారించగా వారి ఇక్కడికి చెన్నవారిపాలెం విలేజ్ సంబంధించినటువంటి దినేష్ అనే వ్యక్తి ద్వారా వాళ్ళు చాలా సార్లు ఇప్పటికి గంజాయి తీసుకున్నట్టుగాను, ఇప్పుడు కూడా సుమారుగా 4 నుంచి 5 కేజీల వరకు గంజాయి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ తోటలో గంజాయి తీసుకుంటున్నప్పుడు సమాచారం పోలీసులు అందడం వల్ల వెళ్లి రైడ్ చేసి దొరికినట్లుగాను వాళ్ళు మాకు వెల్లడించినారు. సో ఈ క్రమంలో భాగంగా మిగతా వాళ్ళందరూ పారిపోగా ఎవరైతే మన ప్రధాన ముద్దాయి దినేష్ ఉన్నాడో అతను పరారీలో ఉన్నాడు ప్రజెంట్. మిగతా దొరికిన వారందరూ మన్నార్ పోలూరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించినాము. వాళ్ళ డేటా అంతా మీకు ప్రతినిధి ఇవ్వడం జరుగుతుంది. మీడియా ముఖంగా ప్రజలకు వినిపించేది ఏమంటే, ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్యల్లో గాంజాయి ప్రధానంగా ఉంది. వీధి వీధి వాడవాడ ఈ బాధితులు ఎక్కువైపోయినారు. ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి సారించింది. కాబట్టి ప్రజలకు మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగా, మీ పరిసరాల్లో కానీ మీకు దగ్గరలో కానీ ఎవరైనా గంజాయి తాగేవారు కానీ గంజాయి అమ్మేవారు కానీ మీకు అగ్గుపడినట్లయితే మీరు తప్పక మాకు కాంటాక్ట్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది. దానివల్ల మీరు సమాజానికి ఎంతో ఉపయోగపడిన వారు అవుతారు. థ్యాంక్ యూ.